ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. మే 22. మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. యోహాన్ మొదటి పత్రిక 1:7. సంఘ విషయములన్నింటిలో దేవుని చిత్తమును తెలుసుకొనుటకు హృదయములలో సంపూర్ణ సమాధానము ఏక మనసు కలుగునంత వరకు విశ్వాసులు కలిసి ప్రార్థించువారుగా ఉండవలెను. కేవలం బైబిల్ బోధన కలిగి ఉండట సరిపోదు, కలిసి ప్రార్థించుట ప్రాముఖ్యమైన విషయం. సంఘము ఆయన శరీరం, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది అని చదువునట్లు దేవుని సంపూర్ణత క్రీస్తు శరీరమునందు కలదు. ఎఫెసీ పత్రిక 1:23. కొంతమంది విశ్వాసులు ఆదివారం మాత్రమే వచ్చేదరు, కానీ ప్రార్థనా కూడికలలో పాలు పొందరు. అందువలననే వారు ఆత్మీయముగా బలహీనులను, పరిపక్వత లేనివారుగాను, దేవుని లోతైన విషయములను ఎరగని వారుగాను ఉందురు. ఒక కూడికకు వచ్చి చాలా బాగున్నది అని వెళ్ళిపోదురు, కానీ ఇతర విశ్వాసులతో కలిసి వారు సహవాసమును అనుభవించువారుగా కానీ సంఘ బాధ్యతలలో పాలు పొందువారుగా కానీ ఉండరు. ఆ విధముగా క్రీస్తులో పసి పిల్లల వలె ఉందరు. ఎవరైతే క్రీస్తు యొక్క శరీరమునకు క్రీస్తును శిరస్సుగా భావించుదరో వారు దేవుని సంపూర్ణతను అనుభవించవలనని కోరుదురు. వారు దేవుని ప్రజల సహవాసమును ప్రేమించుదురు. ఎంతో ఆశతో సంఘ ప్రార్థనలో పాలు పొందుదురు. దేవుని ప్రజలముగా తరచుగా ప్రార్థనకు కలిసి వచ్చుట ద్వారా ఎంత ఆనందమును, ఎంత శక్తిని అనుభవించగలమో అనుభవపూర్వకముగా నేను ఎరిగి ఉన్నాను. అపోస్తల కార్యములు 12:5. రోమాపత్రిక 15:30. ఎఫెసీ పత్రిక 6:18. కొలస్సీ పత్రిక 4:3. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:25. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3:1 చూడుము. ఈ వాక్య భాగములలో పౌలు దేవుని గొప్ప సేవకుడైనప్పటికీ పరిశుద్ధుల ప్రార్థనలను ఎంత కోరుచున్నాడో తెలియచున్నది. ప్రభువును ఎంత ఎరిగిన వాడైనప్పటికీ సంఘ ప్రార్థనలపై ఆధారపడెను. ఇదే విధముగా మనము కూడా ఒకరిపై ఒకరము ఆధారపడవలెను. నాకు మీరు, మీకు నేను అవసరం. క్రీస్తు అను శరీరము క్రింద మనము కలిసి జీవించవలెను, కలిసి ఆనందించవలెను, కలిసి శ్రమపడవలెను, కలిసి సేవించవలెను. అందుచేతనే మనము క్రీస్తు శరీరముగా పిలువబడితిమి. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.